అనేది ముందుగా మనతోటి నిశంకరావు శ్రీనివాసరావు గారు ఉన్నారు. వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు. శ్రీనివాసరావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. శాంతి భద్రతల విఘాతం కలిగించి ఎవరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తప్పు చేస్తే తన తల కూడా తెగిపడాల్సిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా శాంతి భద్రతల విషయంలో రాజీ పడిన వ్యక్తి 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు. తప్పు చేస్తే శాంతి భద్రతల విఘాతం కలిగిస్తే వాడు మావాడా, బయటవాడా, మా కులమా, పక్క కులమా, మా పార్టీ అని చూడాలి. గతంలో కూడా చూసాం. అటువంటి వ్యక్తులు 4 రోజులు మంచి పరిపాలన, సుపరిపాలన శాంతియుతంగా జరుగుతుంది. ఈ సందర్భంలో నిన్న సాయంత్రం 8 దాకా సుమారు 7 గంటలకు ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా పండుగ మీద అఖండ జ్యోతి వెలిగించారు. బ్రహ్మాండంగా భక్తి సందర్భాల మధ్య జరుగుతూ ఉంది పండగ. కోలాహలం బ్రహ్మాండం జరుగుతుంది చాలా కాలం తర్వాత. ఈ సమయంలో వినుకొండ ఉలిక్కిపడేలాగా నడి రోడ్డు మీద హత్య జరిగింది. దీనైతే నేను రాజకీయ కోణంలో జరిగిందని నేను అనుకోవట్లేదు. నాకు తెలిసి ఇది వ్యక్తిగత కక్షలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే చేశారు. ఇది దయచేసి ఎవరు కూడా, ఎందుకంటే ఆంజనేయులు గారు అజాత శత్రువు కూడా హాని చేయని వ్యక్తి. అటువంటి వ్యక్తిని దయచేసి రాజకీయాలను పొనవద్దు. మనం ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు శిక్ష పడాల్సిందే. ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఆత్మ శాంతి చేకూరాల్సిందే. ఆ కుటుంబానికి న్యాయం జరగాల్సిందే. కాబట్టి దయచేసి రాజకీయ రంగు పొలవద్దు. ఇది కేవలం వ్యక్తిగత కక్షల కారణంగా జరిగిందని చెప్పి నాకున్న సమాచారం. ఎందుకంటే నాకున్న సమాచారం ఏంటంటే ఇది వ్యక్తిగత కక్షలతో జరిగింది తప్ప దీంట్లో రాజకీయ కూడా ఎట్టి పరిస్థితి లేదు. మీరు కనుక ఒకసారి చూసినట్టయితే ఇందాక ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ఇదిగోండి హత్య చేసిన జిలాని గారు వైసీపీకి సంబంధించిన వ్యక్తి. హత్య గావించబడిన రషీద్ ఇదిగోండి ఇక్కడ ఉన్నాడు కింద, ఇతను వైసీపీ. వీళ్ళిద్దరు వైసీపీలు. నాకున్న సమాచారం, నేను తెచ్చుకున్న సమాచారం, మా పార్టీ నుంచి అందుకున్న సమాచారం ప్రకారం గత సంవత్సరం నుంచి వీళ్ళిద్దరు పోయిన తొలి నుంచి గొడవలు ఉన్నాయి. ఇందాక స్థానిక శాసనసభ్యులు ఆంజనేయులు గారు చెప్పినట్టు పరస్పరం ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకుని కేసులు పెట్టుకుని ఉన్నారు. ఈ కుర్రోడు చనిపోయిన రషీద్ అనే కుర్రోడు ఎవరు పక్కన దిగాడు, ఇతను పిఎస్తానని చెప్పి వినుకొండ వైసీపీకి సంబంధించిన టౌన్ అధ్యక్షుడు. కాబట్టి దీన్ని బట్టి దయచేసి ఇప్పుడు ఎందుకంటే ఒక వ్యక్తి అత్యంత దారుణంగా హత్య చేయబడ్డాడు. అతని ఆత్మకు శాంతిగా అతని కుటుంబం రోధిస్తా ఉంది. జరిగిన తప్పులు తీయాలి, జరగాల్సిన న్యాయం జరగాలి. ఆ కుటుంబానికి ఏ విధంగా న్యాయం జరగాలి. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం తప్పు జరిగినప్పుడు మనోళ్ళు ఎవరు, బయట వాళ్ళు ఎవరు, మనకు లాభమా నష్టమని కూడికలు తీసి అది చేసుకుంటుంది. అట్లా జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వం అలా కాదండి. వెంటనే పోలీసులు యాక్షన్ దిగారు, అరెస్ట్ చేశారు, కేసులు పెట్టారు, దర్యాప్తు చేస్తున్నారు. దయచేసి రాజకీయ రంగులు ఏ వ్యక్తికి అయితే అన్యాయం జరిగిందో వాళ్ళకి వాళ్ళ కుటుంబాన్ని అన్యాయం చేసే పరిస్థితి మాత్రం తీసుకురండి. మేమైతే జనసేన, తెలుగుదేశం, బీజేపీ నుంచి ఒకటి డిమాండ్ చేస్తాను. ఖచ్చితంగా ఇది వ్యక్తిగత కక్షల కారణంగా జరిగింది. ఆ వ్యక్తిని దర్యాప్తు చేస్తున్నారు. నిజమైన నిందితుడికి ఖచ్చితంగా శిక్ష పడింది. చనిపోయిన వ్యక్తికి వాళ్ళ కుటుంబానికి న్యాయం. ఇక్కడ శ్రీనివాసరావు గారు వినుకొండ నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తిగా, వినుకొండ జనసేన సీనియర్ నేతగా ఈ హత్యకి సంబంధించి ఇంత ఘోరమైనటువంటి భయానకమైనటువంటి వాతావరణం మీ వినుకొండలో జరగటం మీకు షేమని అనిపించలేదా శ్రీనివాసరావు గారు? లాండర్ ఏమైంది అంటే అంత భయం లేకుండా, అంత భయభక్తి లేకుండా ఆ విధంగా నడి రోడ్డు మీద ఈ విధంగా మానవ మృగాల్లాగా చెలరేగిపోతూ ఉంటే మరి కనీసం అంటే స్థానిక ఎమ్మెల్యే గారు లేదా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు కానీ లేదా ఈ ప్రభుత్వం కనీసం శిక్షిస్తుందనేటువంటి భయం లేకుండా ఈ విధంగా చేస్తూ ఉంటే ఈ తప్పు ఎవరిదనుకోవాలి, ఈ లోపం ఎవరిదనుకోవాలి? సభ్య సమాజం తలదించుకునేలా ఉంది నిన్న జరిగిన సంఘటన. నిన్న జరిగిన సంఘటన చూస్తే వినుకొండలో ఎందుకు పుట్టానని చెప్పి అసహ్యించుకుంటున్నాం. దీనికి కారణం ఎవరు? నేను పలనాటి బ్రహ్మనాయుడు అంశంలో పుట్టాను, మేసం తిప్పటం, తొడలు కొట్టడం ఎప్పుడు లేదు. గతంలో నా వయసు 45 సంవత్సరాలు, దాదాపు 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాం. తిట్టుకోటాలు, కొట్టుకోటాలు, నెట్టుకోటాలు ఇంతవరకే జరిగింది. పల్నాడు జిల్లాలో మేము భాగస్థులు అయినప్పటికీ దాని సంబంధించిన ఆలయాలు మా మీద ఉండవు. అది ఎక్కువగా మా చెల్ల కారంపడి ఆ ఏరియాలో జరిగాయి. కానీ బ్రహ్మనాయుడు ఎప్పుడైతే వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టాడు, ఎందుకంటే రాజు ఎలా ఉంటాడో రాజు కింద పరిపాలించే మంత్రులు, సహమంత్రులు కూడా అలానే అంటారు. ఆ జగన్మోహన్ రెడ్డి సంస్కృతి బ్రహ్మనాయుడు గారు తీసుకొచ్చి ఫ్లెక్సీల్లో మేసం తెప్పటం, అదేవిధంగా తొడగొట్టడం, నేను స్వయంగా పలనాటి బ్రహ్మనాయుడు అహింసా పుట్టానని చెప్పటం. గత ఎన్నికల ముందు 4 ఏళ్ళ మీద మీరు చూస్తారు దాని ప్రెస్ మీట్. బ్రహ్మనాయుడు అంటే రావాలని చూస్తారు, ప్రత్యర్థులు నామినేషన్ అంటే ఉత్సవోసుకోవాలి. గతంలో ఎప్పుడు జరిగిన ఎన్నికలు జరుగుతుంది, బ్రహ్మనాయుడు అంటే అనుకుంటున్నారని ఈ విధంగా రెచ్చగొట్టి ఆయన స్వార్థ రాజకీయం కోసం ఒక ఎన్నికల్లో ఒక భయానక వాతావరణం సృష్టించాడు. సహజంగా ఎమ్మెల్యే గారు వెళ్తాను కింద కూడా అలానే వస్తారు. పాపం యోగ వాళ్ళకి ఏం తెలియదుగా, మాకేం జరిగినా మా వెంట ఉంటారని చెప్పి ఆయన మాటలేని చెప్పి కుర్రోలు పాపం వినుకొండలో ఏదో మత్తు
రకరకాలుగా ఈ 5 సంవత్సరాలు వినకుండా యువకులు చెడిపోయారండి. ఒక వాస్తవం చెప్పడానికి చింతిస్తున్నా, మా వినకుండా చెడిపోయారండి. ఈ మత్తులో పాపం ఎవరేం చేస్తున్నా అర్థం కాని పరిస్థితి. దీని అంతటికీ కారణం ఖచ్చితంగా బొల్లా బ్రహ్మనాయుడు గారు. జీవాజీ గారు నేను చాలా దగ్గర చూసా. జీవాజీ గారు మొన్నటి వరకు నాకు రాజకీయ శత్రువు, కానీ పవన్ కళ్యాణ్ గారి పుణ్యవాన్ని పొత్తులు ఆయన కోసం గెలుపు కోసం పనిచేశా. ఆయన దగ్గరగా ఉన్నప్పుడు ఆయన వ్యక్తిత్వం నాకు అర్థమైంది. శత్రువు కూడా ఆంజనేయుడు అజాత శత్రువు జీవాజీ గారు. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. 30,260 మెజార్టీ గెలిచిన తర్వాత నేను ఆంజనేయ గారి పక్కన టీడీపీలు కొంతమంది వచ్చి మనం బంపర్ మెజార్టీతో గెలిచాము, ఖచ్చితంగా మన మీద అక్రమ కేసులు పెట్టారు, వాళ్ళు మనల్ని అన్యాయంగా అన్ని కేసులు ఇరికించారు, ఘోరాలు చేశారు, ఖచ్చితంగా వాళ్ళ మీద మన ప్రతీకారం తీసుకోవాలన్నప్పుడు ఆంజనేయ గారు ఏమన్నారు తెలుసా? తిక్కల వాళ్ళారా, వాళ్ళు 151 స్థానాలు గెలిస్తే అన్ని మర్చిపోయి అన్యాయం అక్రమాలకి తావిచ్చారు, అది కరెక్ట్ కాదు, మీరు మంచి చేయండి అని మనకు 124 సీట్లు ఇచ్చింది, మనం కూడా అన్యాయం అక్రమాలు చేయడానికి కాదు, వాళ్ళు అన్యాయం చేశారు, అక్రమ కేసులు పెట్టారు, మనం అభివృద్ధి చేసి ప్రజల యొక్క రుణం తీర్చుకుందాం, నేను ఇలాంటి అంటే ఎంకరేజ్ చేయను, నాకు తెలిసి కానీ తెలియకుండా కానీ జరిగితే వాళ్ళకంటే ముందు నేను కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పి జీవీఎల్ గారు టీడీపీ ఎంత చూడండి పక్కన. అటువంటి వ్యక్తిని నేనేమంటానంటే, తప్పు జరిగింది, ఖచ్చితంగా చనిపోయిన వ్యక్తికి అతని కుటుంబానికి అన్యాయం జరిగింది, ఎవడైతే ఈ జిల్లాని ఉన్నాడో జిల్లాని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందే, అతన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రేరేపించిన వ్యక్తులు వాళ్ళ మీద కూడా కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందే. దీంట్లో రెండేళ్ళు లేదు. జీవీఎల్ ఎన్నో ప్రెస్ మీట్లు చెప్పారు, ఎస్పీ గారు స్పందించారు, అదే మీరు చేస్తే ఉండే వీడు మన పార్టీ వాడా బయట పార్టీ వాడా మన కులవాడు చేసేవాడు, అక్కడ ఏం చూడలేదు, వెంటనే చర్యలు వెంటనే తీసుకున్నారు, ఎమ్మట పట్టుకోవటం, జైల్లో పెట్టడం, దర్యాప్తు చేయటం, ఎస్పీ గారు స్పందించడం. ఆంజనేయ గారు ఫస్ట్ మొట్టమొదటి బాధపడ్డాడు ఆయన, ఎందుకంటే హత్యా రాజకీయాలు హింసా రాజకీయాలు ఆంజనేయ గారు డిక్షనరీ ఉండవండి. దయచేసి ఇప్పటికైనా కానీ రాజకీయ కోణాలు మర్చిపోయి శవ రాజకీయాలు వద్దు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు వినకొండ పర్యటన ఉంది అనేది కూడా తెలుస్తా ఉంది. ఆల్రెడీ ఇప్పుడు బెంగళూరు నుంచి తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారు చేరుకున్నట్టు తెలుస్తా ఉంది. రేపు వినకొండ నియోజకవర్గం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి ఉన్నాడో రషీద్, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి అక్కడ కార్యకర్తలకు ధైర్యం చెప్పేటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టూ తెలుస్తా ఉంది. ఇదే మేధావి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎమ్మెల్సీ అనంత బాబు ఒక దళితుని డోర్ డెలివరీ చేసినప్పుడు ముఖ్యమంత్రి ఆడిపోయాడు. విజయవాడ పాప ఒక వాలంటీరు వాళ్ళ ఇల్లు అడ్డు ఉందని తీసేస్తున్న అడ్డు తగులుతుంటే ఆ అమ్మాయి వచ్చి పవన్ కళ్యాణ్ గారి మంగళగిరి రాష్ట్రంలో చెప్పుకుంటే 3 రోజులు చేపలు తీసుకొస్తున్న ఇల్లు కుర్రోడు 2 రోజుల తర్వాత మాట్లాడి 3 రోజుల తర్వాత శవాన్ని తీసుకెళ్ళి ఇంటి ముందు పక్కనే తాడిపోయిన జగన్మోహన్ రెడ్డి అడిపోయాడు. మరి ఒక అబ్బాయి మా అక్కని అన్నారంటే అబ్బాయిని దారుణంగా పెట్రోల్ తగలబెట్టారే, అప్పుడేం చేశారు? ఒక సుధాకర్ అని ఆయన ఒక దళిత సుధాకర్ డాక్టర్ గారు కరోనా సంబంధించి మరి మాస్కులు శానిటైజర్ సరిగ్గా లేవంటే అతను అత్యంత దారుణంగా చేతులు వెనక్కి కట్టి నడివీధుల్లో పెట్టి ఇతను సాడిస్ట్ అని చెప్పి పిచ్చోడని చెప్పి చంపినప్పుడు మరి ముఖ్యమంత్రి ఎవరండి? దయచేసి శవ రాజకీయాలు వద్దు. ఎందుకంటే వినుకొండ ఇలాంటి సంఘటనలు మేము అందరికంటే ఎక్కువ బాధపడుతున్నాం. శాంతి భద్రతలను అదుపులో చేయడంలో జనసేన అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ముందుంటాయి. ఖచ్చితంగా ఎవడైతే చంపాడో జిల్లానికి సంబంధించిన వ్యక్తులు ఏ పార్టీ అయినా మా సొంత మనుషులైనా కూడా ఖచ్చితంగా మాటలు చెప్పడం కదండి, చేతలు చూపించే ప్రభుత్వం ఇది. శిక్షిస్తాం. దయచేసి జగన్మోహన్ రెడ్డి అయినా వాస్తవాలు తెలుసుకోండి. ఇదిగోండి మీ ముందు కనపడుతున్న ఈ వ్యక్తి జిల్లాని కదా, ఈ అబ్బాయి జిల్లాని అండి. ఇతనే ఇప్పుడు మనం ఎవరైతే నిందితులు అన్నాం ఇతను, ఈ పక్కన ఉన్న అతను పిఎస్ ఖాన్ అని చెప్పి నీకు గుర్తుంది లేదు, 1 సంవత్సరం క్రితం ఖచ్చితంగా వినుకొండలో ఇదే బ్రహ్మనాయుడు తొడలు కొట్టి మీసాలు తిప్పి రెచ్చగొట్టి వినుకొండ ఆర్టీసీ బస్ స్టాండ్ సెంటర్ లో ఒక సిఐ ఫైరింగ్ చేసే పరిస్థితి తీసుకొస్తే పోలీసుల చేతిలో లాఠీ పట్టుకొని లాక్కొని ఒక రౌడీలాగా గూండాలాగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలు భయభ్రాంతులు చేసి మరి చేసినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి ఆడిపోయాడండి, ఈ వైసీపీ నాయకులు ఆడిపోయారండి. సో అయితే ఆ జిల్లాని ఆ వైసీపీ చెందిన నేత అంటారు మీరు? ఇదిగోండి మీరు చూడండి, ఇతను పిఎస్ ఖాన్, ఇతని పేరు పిఎస్ ఖాన్, వినుకొండ పట్టణ వైఎస్ఆర్ పార్టీ మైనార్టీ నాయకుడు. మీరు విజువల్స్ కూడా చూడొచ్చు. పోలీసుల చేతిలో లాఠీ లాక్కొని మరి ఎంటబడి కొట్టాడు. మెడలో ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ జెండా కనబడింది తలకాయలు వాళ్ళు కొట్టిన చరిత్ర ఉంది. మరి అప్పుడు ఎక్కడ పోయారండి వీళ్ళందరూ? నీతి వల్లిస్తున్నారు అందరూ. దయచేసి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. మీరు కక్ష సాధించాలని మేము కక్ష సాధిస్తాం చెప్పం. ఖచ్చితంగా రషీద్ కుటుంబానికి న్యాయం జరగాల్సిందే. రషీద్ని చంపిన వ్యక్తికి, వాళ్ళని వెనకుండి పోతున్న వ్యక్తులకి, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా కానీ ఖచ్చితంగా వాస్తవాలు వెలికి తీసుకొస్తాం. అతి త్వరలోని ఆధారాలతో బయటపెడతాం. ఆల్రెడీ